పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఉండేటువంటి బండమైసమ్మ నగర్. ఒకప్పుడు బండమైసమ్మ నగర్ అంటే మనకందరికీ తెలుసు, ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళకు అసలు దాంట్లో పోవాలంటేనే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. రైల్వే ట్రాక్ పక్కన ఆ స్లమ్ ఎంత ఇబ్బంది అవుతుండను. అక్కడ ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టడం. రెండోది, ఇది ఒక మోడల్గా ఉండాలన్న ఉద్దేశంతో సివరేజ్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అవన్నీ కంప్లీట్ చేసుకొని బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నాం. ప్రజలు కూడా చాలా సంతోషపడే విధంగా జిహెచ్ఎంసీ కూడా రేపు ఎవరికన్నా మోడల్ చూడాలంటే పేదవాళ్ళు ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూసి రేపు చూపించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ మొట్టమొదట కట్టింది ఈడే హైదరాబాద్లో కట్టేటప్పుడు ఫస్ట్ కట్టింది ఇక్కడ. దీంతో ఏంటంటే సిటీ అంతా మోడలైంది. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ ఉండాలి, పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ రేట్లో ఫంక్షన్ చేసుకునేటువంటి ఫెసిలిటీ మనం ఇవ్వాలని మరి బ్రహ్మాండంగా కట్టించాం. బట్ ఈ కాలక్రమేణా ఏంటంటే కొంత మెయింటెనెన్స్ ప్రాబ్లం కావచ్చు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను డీసీ గారికి రిక్వెస్ట్ చేసిన వీలైనంత తొందరగా డ్యామేజెస్ ఏమున్నాయి దాని ఎస్టిమేట్స్ కూడా రెడీ చేసి కొంత శాంక్షన్ ఇచ్చి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇబ్బంది లేకుండా చేయాలనేది. రెండోది, ఇక్కడ నర్సింగ్ హాస్టల్. ఇది మొన్ననే మీరు టీవీలో పేపర్లో కూడా, ఎందుకంటే ఇక్కడ పిల్లలు దగ్గర ఒక 200 మంది పిల్లలు కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు. ఆ బిల్డింగ్ లో నానా రకాలుగా ఇబ్బందులు జరుగుతుంది. డ్రైనేజీ ప్రాబ్లం, స్టామ్ వాటర్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, కొన్ని డ్యామేజెస్ కూడా ఉన్నాయి. అయితే వీళ్ళు ఏంటంటే అది భరించలేక మేము వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పేసి, మేము కావాలంటే మా ఉద్యోగాన్ని కూడా మేము రాజీనామా చేస్తాం, మేము చదువుకునేటువంటి స్టూడెంట్స్ కాబట్టి. వీళ్ళు ఏంటంటే గాంధీ హాస్పిటల్లో కానీ, నిమ్స్ కానీ వేరే వీళ్ళు ఎట్లా పోస్టింగ్స్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎట్లా పొమ్మంటే పోయేటువంటి వాళ్ళకి అసలు ఫెసిలిటీస్ లేవు. తెలంగాణ మీన్స్ మీరు దాని డెఫినేషన్ కూడా మీరు రాయలేకపోతారు, మీరు చెప్పలేకపోతారు. సర్వేలు జరుగుతుంటేనేమో ఇన్వెరేటర్లు వచ్చినారు, ఏదో ప్రపంచం బద్దలైనట్టు తిరుగుతున్నారు, చేస్తున్నారు అని మీరే చెప్పారు. కులగణన అనేది ఏంది? నువ్వు ఏ కులం చెప్పడానికే కదా. అసలు ఆ క్వశ్చనర్ ఎట్లుంది? క్వశ్చనర్లో ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఆధార్ కార్డుతో వాళ్ళకేం అవసరం? నా ఇన్కమ్తో వాళ్ళకేం అవసరం? నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, గతంలో ఈ ప్రభుత్వం నుంచి ఏం బెనిఫిట్ పొందినావు, నీకు ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏమేమి బండ్లు ఉన్నాయి, అవన్నీ ఏం అవసరం అండి? కులగణన అనేది రెండే ఇష్యూస్. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఏంది, వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ ఏంది, అదొక కాలం. రెండోది ఏంటంటే మీరే క్యాస్ట్. సింపుల్, అదే కదా. దానికి ప్రజల్ని ఒక భయానకం, ఏదో రాహుల్ గాంధీ గారు వచ్చేసి ఇక దేశానికి ఆదర్శంగా ఉంటామని చెప్పి ఏదో పెద్ద హరీబరీ చేసి దాన్ని స్టార్ట్ చేసి. బట్ ఆ క్వశ్చన్ ఏంది? కుల గణన అంటే ఏంది? ఏ కులం నీదని చెప్పేదే కదా. దానికి ఇంకెందుకు పెట్టారు దాంట్లో? అందుకే ప్లానింగ్ అయ్యి ప్రజలు కూడా మీరు చూస్తున్నారు, టీవీలో, పేపర్లో, మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు. వాళ్ళంతలో వాళ్ళే వాలంటరీగా బైకాట్ చేస్తారు. మేము ఇయ్యమంటారు. మీకు జరుగుతుంది అదే. దాంట్లో ఏ పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ కాలే. వాళ్ళ మీదకి పోయి ఇది చేయండి, చేయొద్దు అని ఎవరు చెప్పలే. ఇది వాలంటరీగా ఎక్కడ పడితే అక్కడ ఈ పరిస్థితులు వస్తున్నాయి. అరే సింపుల్ కదండి. రెండోది, ఆ రోజు సకల జనులకు సంబంధించినటువంటి సర్వే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక రోజులో చేశారు. అది చేయండి. ఈ కాలయాపన అక్కర్లేదు. రెండోది, లోకల్ బాడీ ఎలక్షన్ డిసెంబర్లో పెడతాం, జనవరిలో పెడతామని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తూ కులగణన జరగకుండా, రిజర్వేషన్లు తేల్చకుండా, బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా ఎట్లా పెడతారండి? ఎట్లా పెడతారు? ఇదంతా ఎట్లయిపోయిందంటే కోఆర్డినేషన్ లోపం ఉంది, హరీబరీ ఉన్నది. ఈ హరీబరీ చేయకండి. రెండోది ఏంటంటే మీరు క్వశ్చనర్ పెట్టేటప్పుడు సింపుల్గా పెట్టండి.
రెసిడెన్షియల్ అడ్రస్, నేను మా కుటుంబంలో ఎంతమంది, మీరే కులం. కులగన డెఫినేషన్ అది కదా. ఇది వదిలిపెట్టి దాంట్లో 20 పెట్టి 30 పెట్టి ఎందుకు చేస్తారు? 75 ప్రశ్నలు పోనీ పెట్టినరా, అధికారులు పోతారు పాపం. సరే, గవర్నమెంట్ డ్యూటీలు వేసినప్పుడు వాళ్ళు పోతారు. ఎక్కడ రెస్పాన్స్ వస్తుందో వాళ్ళని అడగండి. వాళ్ళు మాకు ఏం అక్కర్లేదు, వెళ్ళిపోండి మీరు అంటూ. వాళ్ళ టైం వృధా అవుతుంది. పాపం వాళ్ళు తిరగలేక చస్తున్నారు. వాళ్ళు ఉన్న మ్యాన్ పవర్ తక్కువ. రెండోది వేరియస్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇప్పుడు జిహెచ్ఎంసీకి చాలా పనులు ఉంటాయి. వాళ్ళని తీసుకుపోయి దాంట్లో వేసారు. నేనేమంటా అంటే మీరు చేసేది ప్రాపర్గా ప్లాన్ చేయండి. మీరు 1 day or 2 days పెట్టండి. అందరు ఇంటికాడ ఉంటారు. ఆ రోజు కర్ఫ్యూ లెక్క లేదా కేసీఆర్ గారు పెట్టినప్పుడు? అట్లా చేయండి. దానికేంది, ప్రాపర్ ఫార్మేట్లో రండి. డెఫినెట్గా నేను ఒక్కొన్ని వివరించక పోవడం మూలాలను చేయకపోవడం మూలాలను ప్రపంచం మేము ఆగిపోదు కదా. నేను ప్రజలతో పాటు నేను కొన్ని. కాబట్టి మీరు ప్రాపర్ ఫార్మేట్లో రండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టి అనవసరంగా ప్లానింగ్ గురి చేయకుండా బాధ్యతగా చేయండి. తప్పకుండా వెల్కమ్ చేస్తాం. కేవలం రేషన్ కార్డుల విషయాల తొలగింపుకి ఈ సర్వే తీసుకుని ప్రజలలో అపోహ. నేనేమంటున్నా, రకరకాల అనుమానాలు ప్రజల మధ్యన ఉన్నాయి. అధికారులు పోతే కూడా వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ కూడా ఇస్తలేరు. ఎలగొడుతున్నారు. అది చూసుకోండి, ఎందుకు ఎలగొడుతున్నారు ఏంది అనేది మీరు చూసుకోండి. అంతేగాని ప్రతిదీ పొలిటిసైజ్ చేయాలి, ప్రతిదీ రాజకీయం చేయాలని మేము కోరుకుంటలేము. మేము మంచి పనులు చేసినప్పుడు తప్పకుండా సపోర్ట్ చేస్తాం. ప్రజలకు అర్థం కాని పక్షాన, ప్రజలకు ఇబ్బందులైన పక్షాన తప్పకుండా మా దృష్టికి చేస్తారు. తప్పకుండా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే బాధ్యత మాది కాబట్టి డెఫినెట్గా ఆ పని చేస్తాం. నేను మీకే అడుగుతున్నా, మీరు కూడా బస్తీలలో మీరు ఒక భాగమే. మీరు కూడా అదే బస్తీలో నివాసం ఉంటున్నారు. ఏమడుగుతారు వాళ్ళు? ప్రజలు ఏం చెప్తారు? ప్రజలైతే ఆ పేపర్ చూసినాక ఫస్ట్ నడువు అని చెప్తారు. పేపర్ వాపస్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోమంటూ. ఎందుకు అవసరం? కులగణన దేశానికి ఆదర్శం. ఆ రోజు పెద్ద పెద్ద లంబా చౌడ మాటలు గొప్పగా మాట్లాడారు, సంతోషం. ఇదేందా 75 క్వశ్చన్లతో క్వశ్చనే లేదు. ఇప్పుడు నా కులం తెలుసుకోవడానికి 75 కాలంలో ఫార్మేట్లో 75 క్వశ్చన్స్ అవసరమా? అవసరం లేదు కదా. రెండే, నేను నా కుటుంబం ఎంతమంది, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నాం, నేనే కులం, అంతే కదా. ఆ పద్ధతిలో చేస్తే తప్పకుండా ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. ఏంటంటే ఎవ్వరు సపోర్ట్ లేకుండా వాళ్ళు బర్న్ అయిపోయి వాళ్ళ ఇబ్బందులతోనే వాళ్ళు బర్న్ అయ్యి పొలిటికల్గానో ఇంకోటో కాదు, వాళ్ళు అది భరించలేక మేము ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి ఇక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ పోయి అక్కడ ధర్నా చేశాం. ధర్నా చేయంగానే ఆగ మేఘాల మీద మీరు వెంటనే అన్ని రెడీ చేయండి అని చెప్పి రెడీ చేయడం కాదు, వెంటనే వాళ్ళ అవసరాలను దృష్టిలో ఉంచుకొని చదువుకున్నటువంటి పిల్లలండి, ఎంబీబీఎస్ చదవడం ఏం మాటలా. అటువంటి వాళ్ళకు ఫెసిలిటీస్ ఇవ్వవలసినటువంటి ధర్మం మనది. కాబట్టి అది వెంటనే చేపట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదే కాకుండా దాంట్లో ఇంకేమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అదొక రిపోర్ట్ తయారు చేస్తున్నాం. ఆ రిపోర్ట్ తయారైన తర్వాత కన్సల్ట్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ గారు లేదంటే సీఎం గారికి కలిసి తప్పకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేపిస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. సార్, ఈ కులగణన సర్వే విషయంలో ప్రజలను